మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎంతమంది చాట్ జీపీటీ జెమిని ఇవి చూసి వస్తూ ఉంటారు? వచ్చి మీకే లైక్ నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేవాళ్ళు ఉంటారా సార్? లేదమ్మా, నా దగ్గర అలాంటి బ్యాచ్ రాదు. నా దగ్గర అలాంటి బ్యాచ్ నా దగ్గర రాదు. ఎందుకంటే జనరలీ అమ్మ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం నా దగ్గర ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తున్నారు. కరీంనగర్లో కూడా నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తానో కరీంనగర్ వాళ్ళకు కూడా నేను తెలియదు. ఆ టైంలో కూడా నా దగ్గర మహారాష్ట్ర నుంచి, యూపీ నుంచి, ఊర్ల నుంచి, స్మాల్ స్మాల్ విలేజెస్ నుంచి, ఎలా అంటే ఎవరో ఒక్కరు వచ్చి నయం అవుతారు నా దగ్గర, ఆ ఊరు వాళ్ళు నా దగ్గర వచ్చేది. సో నా దగ్గర వచ్చే జనరల్ ముందు ఒకప్పుడైతే అసలు వారికి చాట్ జీపీటీ కాదమ్మా, వాళ్ళ దగ్గర ఈ ఐఫోన్స్ అట్లాంటి స్మార్ట్ ఫోన్స్ కూడా ఉండకపోయేవి. ఓకే, సో మరి న్యూరో డాక్టర్ అసలు అట్లా ఇంత వైరల్ డాక్టర్ ఎలా అయ్యారు అంటే ఏం చెప్తారు సార్? దేవుడి దయ, అంతే. దైవ నిర్ణయం. నేను కావాలని ఏం చేయలేదు. నేను చెప్పే విషయాలు ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను. మీరు పాతవి చూస్తే ఎన్నో విషయాలు నేను కవర్ చేసేది. క్యాంప్స్ గురించి మాట్లాడేది, ఆర్ మైగ్రేన్ గురించి మాట్లాడేది, బీపీ షుగర్ గురించి మాట్లాడేది, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. ఇప్పుడు సమ్హౌ ఐ డోంట్ నో. సో నేను ఒకటైతే నమ్ముతామా, దేర్ ఇస్ గాడ్ ఈస్ డూయింగ్ ఆల్ దిస్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. బికాజ్ నా వీడియోస్ మా మేనేజర్ ఉంటాడు, ఆయన వీడియో తీస్తాడు, ఆయనే అప్లోడ్ చేస్తాడు, కథ. దానికి ఎడిటింగ్ ఉండదు, అట్లీస్ట్ ఇట్లాంటి మైక్ కూడా ఉండదు నాకు. సో ఐ స్పీక్ అవుట్ ఓపెన్లీ. సో అలా. సో ఎందుకు అవుతుందంటే నాకు తెలియదు. వెరీ హంబుల్ సార్. యాక్చువల్లీ అది అంటే వేరే విధంగా అది బయటకు వెళ్తుంది, మంచి ఎక్కువగా వెళ్తుంది, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కానీ మీరు చాలా హంబుల్గా కనిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా ఆ రీల్సే.